రాజు అవ్వటానికి అన్ని అర్హతలు, రాజయ్య వీరత్వం ఉన్న భీష్ముడే ఇకపై రాజుగా ఉండను అని ప్రమాణం చేశారు. అయితే ఇలాంటి సమయంలో సంతన మహారాజుకు కూడా వయసు అయిపోతుంది. ఇప్పుడు హస్తినాపుర రాజ్యానికి ఎవరు వారసులు? అయితే సరిగ్గా భీష్మ ప్రతిజ్ఞ జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నాయి. సంతన మహారాజు కూడా వయసు అయిపోయి మరణించారు. ఇక సంతన మహారాజుకి సత్యవతి దేవికి ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. ఒకరి పేరు చిత్రాంగుడు, మరొకరి పేరు విచిత్రవీరుడు. వీళ్ళిద్దరిలో చిత్రాంగుడు గొప్ప యోధుడు. పెద్దయిన తర్వాత చాలా యుద్ధాలకు వెళ్లి అతని పరాక్రమాన్ని చూపించేవాడు. ఇలా రాజు అవుతాడు అనే సమయానికి దురదృష్టపు వశత్తు ఒక రోజు ఒక గాంధర్వునిడితో దాదాపు 3 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేసి మరణించాడు. ఇలా హస్తినాపురానికి మంచి రోజులు వస్తున్నాయనే సమయంలో మళ్లీ విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇంకా వేరే దారి లేక హస్తినాపుర బాధ్యతలన్నీ చిన్న కొడుకు విచిత్ర వీరుడిపై పడింది. ఇతను చిన్నప్పటి నుంచి భీష్ముడు ఎంత నేర్పించినా ఎలాంటి విద్యలు కానీ నేర్చుకోకుండా విద్యల కన్నా మద్యానికి, ఇతర మోహాలకి ఎక్కువ అలవాటు పడ్డాడు. అలాగే ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక వ్యాధి ఉండేది. దానివల్ల అతను ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేవాడు. ఎప్పుడూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. ఇదంతా గమనించిన భీష్ముడు విచిత్ర వీరుడికి ఎలా అయినా వెంటనే పెళ్లి చేసి వారసుని తెచ్చుకోవాలి అని సత్యవతి దేవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సత్యవతి దేవి దగ్గరలో కాశీ అనే రాజ్యం ఉంది. కాశీ మహారాజు వాళ్ళ కూతుర్లకి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నారంట. నువ్వు అక్కడికి వెళ్లి స్వయంవరంలో వాళ్ళని గెలిచి వాళ్ళని హస్తినాపురానికి తీసుకువచ్చే భీష్మ అని చెప్తుంది. అప్పుడు భీష్ముడు కాశీ రాజ్యానికి బయలుదేరుతారు. అయితే కాశీ మహారాజుకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయి పేరు అంబ, తర్వాత అంబిక, చివరి అమ్మాయి పేరు అంబాలిక. వీళ్ళ ముగ్గురికే స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ పెద్ద అమ్మాయి అయిన అంబాదేవి సాల్వదేశపు యువరాజైన సాల్వుని ప్రేమిస్తుంది. అతను కూడా అంబాదేవి అంటే చాలా ఇష్టం. అలా స్వయంవరంలో అతన్ని పెళ్లి చేసుకుందామని అంబాదేవి అనుకుంటారు. కానీ అదే స్వయంవరానికి భీష్ముడు రావటం వల్ల మిగతా వాళ్ళు అతనితో యుద్ధం చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే మహితాత్మ భీష్మ ఎంత గొప్ప యోధుడో అందరికీ తెలుసు కాబట్టి. కానీ అంబాదేవి కోసం, కేవలం అతను ప్రేమించిన అమ్మాయి కోసం భీష్ముడితో ఓడిపోతాను అని తెలిసిన సాల్వ మహారాజు యుద్ధానికి దిగారు. కానీ భీష్ముని పరాక్రమం ముందు ఏ మాత్రం నిలవలేకపోయారు. ఇలా స్వయంవరాన్ని గెలిచి వాళ్ళ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొని వెళ్తుంటే మధ్యదారిలో అంబాదేవి తన కథని భీష్ముడితో చెప్తుంది. దానికి భీష్ముడు వెంటనే, అయ్యో తల్లి, ఇది ఇంత ఆలస్యంగా చెప్పుతావా? నీకు ఇష్టం లేకుండా నిన్ను పట్టుకు వెళ్లేటంత మూర్ఖుని కాదు. నువ్వు సంతోషంగా వెళ్లి అతనితోనే ఉండొచ్చు అని అంబాదేవిని అక్కడి నుంచి పంపించేస్తారు. అంబాదేవి వెళ్ళిపోగానే అంబిక, అంబాలికల్ని హస్తినాపురానికి తీసుకుని వెళ్తారు. అలా వెళ్లి విచిత్ర వీరుడితో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఇంతలో అంబాదేవి సాల్వుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాల్వుడు, నేను నిన్ను స్వయంవరంలో కోల్పోయాను. నిన్ను గెలుచుకుంది భీష్ముడే, నేను కాదు. నీపై నాకు ఎలాంటి అర్హత లేదు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావంటే ఇది కేవలం భీష్ముడు ఇచ్చిన దానం. నాకు వద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కోపంతో అంటాడు. ఆ బాధని తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళలేక మళ్లీ హస్తినాపురానికి తిరిగి వస్తుంది. పోనీ ఇప్పటికైనా హస్తినాపురానికి మంచి రోజులు వచ్చాయి, వారసులు పుడతారు అని అందరూ ఆనందంగా ఉండే సమయానికి మళ్లీ అనుకోని సంఘటన జరిగింది. హస్తినాపురి చివరి ఆశైన విచిత్ర వీరుడు ఎలాంటి వారసులు పుట్టక ముందే చనిపోయారు. దీనితో భీష్ముడు చాలా బాధపడ్డారు. ఇదే సమయంలో అంబాదేవి అక్కడికి వచ్చి, నన్ను గెలుచుకునేది నువ్వే, నన్ను పెళ్లి చేసుకో అని భీష్ముడిని అడుగుతుంది. కానీ దానికి భీష్ముడు, తల్లి, నేను ఆ పని చెయ్యలేను. ఎందుకంటే నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్తారు. అప్పుడు అంబాదేవి, నాకు తెలుసు భీష్మ, నువ్వు ప్రతిజ్ఞ చేసావు. అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటే నీ ప్రతిజ్ఞ భంగం కలుగుతుంది. ఇచ్చిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోలేని మనిషి యొక్క జీవితం ఎంత బాధాకరంగా మారుతుందో నాకు తెలుసు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నా అని అంటారు. కానీ అప్పటికి కూడా భీష్ముడు, నేను అలా చెయ్యలేను అని చెప్తారు. అప్పుడు అంబాదేవి, నాకు ఇంతటి అన్యాయం చేస్తావా భీష్మ? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, కానీ ఇది మర్చిపోతా అని అనుకోకు. నేను ప్రపంచమంతా తిరిగి ఎవరైనా గొప్ప రాజుకి సహాయం అడుగుతా, నిన్ను, నీ వంశాన్ని అంతం చేయటానికి. ఇది నా మాట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే భీష్ముడు, ఆగు తల్లి, నా మీదకి యుద్ధం అంటే ప్రపంచంలోనే ఏ రాజు కూడా ముందుకు రారు. కానీ నన్ను ఓడించగలవారు, నాతో తలబడగలవారు ఈ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు. అదే నా గురువైన పరశురామస్వామి. నువ్వు అతని దగ్గరికే వెళ్ళు. ఒకవేళ నేను చేసింది తప్పైతే అతనే నన్ను శిక్షిస్తారు అని చెప్పి అంబాదేవిని పంపిస్తారు. ఇక అంబాదేవి పరశురాముడి దగ్గరికి ప్రయాణం మొదలు పెడతారు. చాలా రోజుల తర్వాత పరశురాముడి దగ్గరికి చేరుకుంటారు. మొదట పరశురాముడికి భీష్ముడు అన్యాయం చేశాడు అని చెప్తే నమ్మకుండా అంబాదేవి మీద కోప్పడి లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత నేను చెప్పింది పూర్తిగా వినకపోతే నేను ఇక్కడే అగ్ని ప్రవేశం చేస్తా అని చెప్తుంది. అగ్ని ప్రవేశం అంటే ఒక మనిషి బ్రతికుండగానే అగ్నిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోవడం. ఇది చెప్పాలంటే ఒక ఆత్మహత్య లాంటిది. అప్పుడు తన బాధని చూడలేక పరశురాముడు ఏం జరిగిందో చెప్పు అని చెప్తారు. అప్పుడు మొత్తం జరిగిన కథనంతా పరశురాముడికి అంబాదేవి చెప్తుంది. ఇంకా ఇక్కడ భీష్ముడు చాలా బాధలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అంబాదేవి మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వస్తుంది. రావటమే నేరుగా భీష్ముడి దగ్గరికి వచ్చి ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో తాళి పెడుతుంది. అయితే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే ఈ కత్తి తీసుకొని చనిపో అని చెప్తుంది. అయితే భీష్ముడు తనన్న మాటకి ఆశ్చర్యంతో చూస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నేనన్న మాట కాదు, స్వయంగా పరశురామ స్వామి అన్న మాట. అయితే నన్ను పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే అతనితో యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు అని చెప్తుంది. అయితే భీష్ముడు నేను నీకు ముందు చెప్పినట్టుగానే నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను తల్లి అని చెప్తారు. అప్పుడు అంబాదేవి అయితే సిద్ధమవ్వు, పరశురామునితో యుద్ధానికి సిద్ధమవ్వు అని అంటుంది. అది విని అక్కడ ఉండే హస్తినాపుర ప్రజలందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే భీష్ముడికి చావు ఉండదు, చాలా గొప్ప యోధుడు. అలా అని పరశురాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. అలాంటి వీరిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తే ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో అని. ఇంకా భీష్ముడికి అతని బాధ రెండింతలవుతుంది. అప్పటికే విచిత్ర వీరుడు చనిపోయి హస్తినాపురానికి వారసులు ఉండరేమో అని బాధలో ఉంటే ఇప్పుడు కొత్తగా స్వయంగా వాళ్ళ గురువుతోనే అతను యుద్ధం చెయ్యాలి అనే బాధ. తరువాత ఏం జరిగింది, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు, ఇప్పుడు హస్తినాపురానికి తరువాత వారసులు ఎవరు, ఇది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు నా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కి రెండింతలు ఉంటుంది. పరశురాముడికి భీష్ముడికి యుద్ధం, ఇలా చాలా విషయాలు దానిలో చెప్పబోతున్నాం. అది మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎపిసోడ్ ని రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే గైస్, మా నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ బాబాయ్ ఈ వీడియోని ఇంకా చాలా మందికి షేర్ చేస్తారు. ఈ మహాభారతం సిరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో గైస్, మీరు ఆపంలో ఉండండి. సీ యు ఆన్ ఎంబీ ఎపిసోడ్ 3.